మనం మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి స్టెప్ బై స్టెప్ చూపించాను. ఆ తర్వాత ఆ క్రియేట్ చేసిన దాన్ని ఎలా వాలిడేట్ చేయాలా మీకు ఫస్ట్ వచ్చి మీకు ఒక ₹2 చార్జెస్ పడతాయి. ఆ తర్వాత ఒక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసి మనం ఎలాగా వాలిడేట్ చేసుకోవాలి మీకు చెప్పాను. ఆ తర్వాత సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో మనం ఏ విధంగా మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ని అనేబుల్ చేయాలి. బికాజ్ ఒకవేళ పాస్వర్డ్ కాంప్రమైజ్ అయినా కూడా మీకు ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది మీకు అని చెప్పి సెక్యూరిటీ ఓకే ఎలా అవుతుందని మనం డిస్కస్ చేసాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు కొంచెం లైనెక్స్ ప్రాక్టీస్ చేయడానికి మీకు లైనెక్స్ మెషిన్స్ అవసరం అవుతాయి కాబట్టి ఎందుకు డిపెండెన్సీస్ లో మీకు బేసిక్ లైనెక్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి ఆ పర్స్పెక్టివ్ లో నేను మీకు ఏం చెప్పాను ఒక ఉబుంటూ సర్వర్ ని కూడా ఎలా డిప్లాయ్ చేయాలో మీకు చెప్పాను మీకు. ఓకే రైట్ నౌ ఈ రోజు మన క్లాస్ 2 అండి బై ది వే. సో ఈ క్లాస్ 2 లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఆబ్వియస్ గా సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. బేసిక్ గా ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పి ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్ యొక్క ఫిజికల్ హైరార్కీ ఏంటి ఆ తర్వాత మీరు వచ్చేసరికి మీకు లాజికల్ హైరార్కీ అని ఉంటుంది మీకు. సో కాబట్టి వాటి గురించి మాట్లాడతాం. ఒకవేళ టైం పర్మిట్ చేసింది అనుకోండి మీకు ఐపీ అడ్రస్సింగ్ ఉందనుకోండి మీకు ఓకే సో మీకు ఐపీ అడ్రసింగ్ అనేది మీకు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ నార్మల్ గా అయితే $1 కంపల్సరీగా పడాలండి. ఒకవేళ యుఎస్ అయినా యూకే అయినా వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ $1 అయితే పడాలి మీకు. సో లేదంటే మీకు చూడండి వ్యాలిడేట్ చేయడానికి ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను మీకు. బట్ ఒకవేళ పడలేదంటే హ్యాపీ ఫర్ మీ నో ఇష్యూస్ మీకు ఎలాగో ఆ ₹2 వెనక్కి ఇస్తారు అలా $1 కూడా వెనక్కి ఇస్తారు వాళ్ళు ఏమి కట్ చేసేది ఏం లేదు. సో ఒకవేళ టైం పర్మిట్ చేస్తారు అనుకోండి టైం పర్మిషన్ ఉంటే మనకి ఈవెన్ ఐపీ అడ్రసింగ్ కూడా మనం మాట్లాడతాం మీకు. సో ఆబ్వియస్ గా టోటల్ ఎజెండా ఆఫ్ టుడేస్ క్లాస్ ఏంటంటే మీకు అందరూ బేసిక్ గా ఇది ఏడబ్ల్యూఎస్ అనుకుంటారు యాక్చువల్ గా అట్లా కాకుండా అసలు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది ఏడబ్ల్యూఎస్ అయినా తర్వాత అజూర్ అయినా అండ్ జీసీపీ అయినా కూడా మనం ఈ రోజు మాట్లాడబోయే టాపిక్ ఉంది కదా అది అన్నిటికీ సేమ్ ఉంటుంది మీకు. ఓకే సో లెట్స్ కిక్ ఇట్ ఆఫ్ అగైన్ క్లాస్ 2. సో ఆబ్వియస్ గా ఫస్ట్ వచ్చి మనకి వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అని తీసుకున్నప్పుడు మనకి మీకు ఏదైతే దీన్ని ఏమంటామంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అంటామండి మీకు. ఇదంతా కూడా వాట్ ఆర్ ద డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా ఈ సర్వీసెస్ అన్ని కూడా మీకు ఉంటాయన్నమాట. నౌ దిస్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ కాదు. క్లౌడ్ కంప్యూటింగ్ దిస్ ఈస్ జస్ట్ ఏ కన్సోల్. అది మీరు కానీ అజూర్కి వచ్చారనుకోండి ఇక్కడికి వస్తే మీకు దీని అజూర్ పోర్టల్ అంటాం విచ్ ఈస్ portal.azure.com కాబట్టి మీకు ఇది అజూర్ పోర్టల్ అంటాం. ఇది వచ్చి ఏడబ్ల్యూఎస్ కన్సోల్. దాంతో పాటు మీరు చూస్తే console.cloud.google.com కి వచ్చాను అనుకోండి మీకు గూగుల్ క్లౌడ్ యొక్క కన్సోల్. నౌ ఇవన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ కాదండి బట్ దిస్ ఈస్ బేసికల్లీ ఒక ఇంటర్ఫేస్ మాత్రమే మీకు ఇంటర్ఫేస్ మాత్రమే అన్నమాట. నౌ ఒక ఈజీ వే ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చెప్పడం ఎలాగంటే మీరు కానీ ఒక 10 years బ్యాక్ వెళ్ళారనుకోండి ఆ 10 years కంటే కూడా క్లౌడ్ ఫస్ట్ స్టార్ట్ అయింది బై ఏడబ్ల్యూఎస్ 2006 లో బట్ అంతా రాలేదనుకోండి మీరు 2006 నుంచి ఆ 10 ఆ టైంకి వెళ్ళారనుకోండి ఇమాజిన్ మీరు బాగా గమనించండి మీకు స్టార్టప్స్ పెద్దగా లేవు ఆ టైంలో 2006-7. సో పెద్దగా స్టార్టప్స్ లేవు. ఎందుకు లేవు ఎప్పుడన్నా ఆలోచించారా? క్లౌడ్ బాగా చూడండి క్లౌడ్ వచ్చినాకే స్టార్టప్స్ వచ్చినాయి. క్లౌడ్ ముందుకు స్టార్టప్స్ ఏం లేవు యాక్చువల్ గా. మీరు స్విగ్గీ తీసుకోండి లేకపోతే జొమాటో తీసుకోండి మీకు నైకా తీసుకోండి ఏదైతే స్టార్టప్స్ అనేది పెద్ద ఇది అనుకుంటున్నామో పెద్ద ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అది ఏవి కూడా క్లౌడ్ కు ముందు లేవు. ఫ్లిప్కార్ట్ ఈజ్ నాట్ ఎ స్టార్టప్ అండి మీకు. ఫ్లిప్కార్ట్ ఈజ్ ఈ కామర్స్ లో ఉంటుంది బేసిక్ మేబీ కన్సిడర్ చేయొచ్చు. బట్ వాళ్ళు అప్పట్లో ఎలా చేశారంటే మీకు అంతా కూడా డేటా సెంటర్లు వాడుకున్నారు యాక్చువల్ గా మీకు. అదేందో చెప్పబోతాను కాసేపట్లో మీకు. కాబట్టి మీకు క్లౌడ్ కు ముందు ఏంటంటే మీకు ఒక ఐడియా వచ్చింది మీకు ఓకే మీరు ఏదో పెట్టాలనుకుంటున్నారు మీకు ఒక కొత్త స్టార్టప్ ఐడియా వచ్చింది. సో కాబట్టి అది ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి మీకు నా దానికి సంబంధించిన మీకు డేటా సెంటర్ కావాలి ఆ తర్వాత మీకు రియల్ ఎస్టేట్ కావాలి ఒక పవర్ కావాలి మీకు అండ్ ఏసీ కావాలి లోపల సర్వర్స్ పెట్టాలి ఇదంతా చాలా హంగామా ఉండేది అనమాట మీకు హంగామా ఉండేది. అయితే క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేదంటే బికాస్ ఇట్స్ ఎ షేర్డ్ ఎన్వైరన్మెంట్ మీరు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన డబ్బులు పే చేస్తారు మీరు వాడుకుంటారు. అది మీకు ఏడబ్ల్యూఎస్ అయి ఉండొచ్చు లేకపోతే అజూర్ అయి ఉండొచ్చు ఒక రకంగా
జీసీపీ అయి ఉండొచ్చు. మీరు సింపుల్ గా ఏం చెప్తారు, నేను ఓన్ చేసుకోను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా నాకు వద్దు. వెరీ సారీ గైస్, గివ్ మీ 1 minute, గివ్ మీ 1 minute. ఓకే, ఎనీవే, నా వాయిస్ వస్తుంది కదండి, నా వాయిస్ వస్తుంది కదా? యా. ఓకే, సారీ, కొంచెం తగ్గి వస్తుంది ఎందుకంటే ల్యాప్టాప్ నుంచి మాట్లాడుతున్నాను. దెర్ ఇస్ సమ్ ఇష్యూ విత్ మై మెషిన్, ఇట్స్ ఓకే. సో కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది జస్ట్ లైక్ ఒక పోర్టల్ కాదండి. ఓల్డెన్ డేస్ లో సెడ్ మీకు చాలా చాలా ఇన్వెస్ట్మెంట్ ఉండేది అనమాట. కాకపోతే ఎప్పుడైతే క్లౌడ్ అనేది మీకు వచ్చిందో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది భారీ ఎత్తున తగ్గిపోయింది యాక్చువల్ గా. అందుకే ఏమైపోయింది, మోస్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ అన్ని కూడా మీకు క్లౌడ్ వచ్చినాకే మీకు వచ్చినాయి అనమాట. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నాయి ఏంటంటే బ్యాక్ ఎండ్ లో మీకు స్క్రీన్ మీద మీకు కనిపించిన గూగుల్ కన్సోల్ ఉందనుకోండి, ఆర్ AWS అయినా అజూర్ అయినా కూడా, కానీ బ్యాక్ ఎండ్ లో చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీకు రన్ అవుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీకు అన్నిటికీ సేమ్ ఉంటుంది అనమాట. మీరు చూసినట్లయితే మిగతా అన్నిటికీ కూడా సేమ్ ఉంటుంది. సో కాబట్టి దాన్ని ఏ విధంగా మనం విడగొట్టచ్చు అంటే మీకు రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ గా విడగొట్టచ్చు. సో ఒక్క నిమిషం అండి, సో నా మెషిన్ స్టక్ అయితే వచ్చింది యాక్చువల్గా. లెట్ మీ జాయిన్ బ్యాక్. మీకు సమ్మర్ లోనే ఎక్కువ స్టక్ అవుతుంది బికాస్ ఆఫ్ CPU అనుకుంటాను. మీకు హోల్డ్ ఆన్ 1 minute folks. 1 minute, let me join back. Okay, join అయ్యాను, హోల్డ్ ఆన్. సో మీరు చూసినట్లయితే నౌ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఇప్పుడు వచ్చి ఈ కన్సోల్ వెనక ఏముంది అంటే దెర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ రీజియన్స్ అని ఉంటుందండి. మీకు ఇది బాగా అర్థం చేసుకోవాలా. ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకోండి, మీరు అన్ని క్లౌడ్ని కూడా ఒకేలాగా చూస్తారు మీకు. సో లెట్ మీ ఓపెన్ దిస్ ఎజెండా. ఓపెన్ చేసినప్పుడు మనకి యా ఇది చూసారా, AWS ఫిజికల్ హైరార్కీ అని ఉంటుంది అనమాట. ఫిజికల్ హైరార్కీ అండ్ లాజికల్ హైరార్కీ ఇది మాట్లాడ యాక్చువల్ గా. సో కాబట్టి ఫిజికల్ హైరార్కీలో ఏముంటుందంటే వెన్ యూ టేక్, మీరు చూసారనుకోండి AWS లో హై లెవెల్లో మీకు ఏముంటుందంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ రీజియన్ అని ఉంటుంది అనమాట. మీకు రీజియన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ప్రతి రీజియన్ కి ఒక కోడ్ ఉంటుంది. ఇన్ దిస్ కేస్ US-East 1 అంటాం, అంటే నార్త్ వర్జీనియా అండి. మీకు నార్త్ వర్జీనియా అనమాట మీకు. సో కాబట్టి US-East 1 అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇలాగా మీకు ఆల్మోస్ట్ 27-28 రీజియన్స్ ఉంటాయి మీకు. నేను ఎక్కువ US-East 1 వాడతాను. నేను ఫస్ట్ నుంచి కూడా చాలా, ఇవన్నీ తర్వాత వచ్చినాయి, ముంబై, హైదరాబాద్ అని తర్వాత వచ్చినాయి అండి. US-East 1 ఫస్ట్ నుంచి ఉంది యాక్చువల్ గా మీకు. అండ్ AWS లోకెల్లా అన్నిటికంటే పెద్ద సైట్ ఏంటంటే, అంటే ఎక్కువ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి ఏంటంటే మీకు US-East 1 అండి. నౌ ఈ విండో ఏదంటే ఇక్కడ నేను కంప్యూట్ ఉంటుంది సరే, ఇక్కడ సర్వీసెస్కి వచ్చి కంప్యూట్కి రండి. కంప్యూట్ లో EC2 ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేస్తే మీకు EC2 డాష్ బోర్డ్ వస్తుంది. మీరు కిందకు వచ్చారు అనుకోండి, మీకు ఇక్కడ జోన్స్ అని చూసారా, జోన్స్ లో ఏమేమి ఉన్నాయి, US-East 1A 1B C D E F అండి. అంటే US-East 1 అనేది ఒక రీజియన్, ఆ రీజియన్ లోపల డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. మరి ఏంటి ఆ జోన్స్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సిటీ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారు అనుకోండి, క్లియర్ గా ఏం చెప్తుంది మీకు, AP South 1 అంటే ఏంటంటే ముంబై, AP South 2 హైదరాబాద్. సో నేను ఒక పని చేస్తాను, హైదరాబాద్ సెలెక్ట్ చేస్తానండి. నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసినప్పుడు మీరు చూసారు అనుకోండి, అది దేని కింద వస్తుంది మీకు, AP South 2 కింద వస్తుంది. సో వాట్ ఐ విల్ డూ హియర్ ఇస్, మీకు ఇక్కడ రిమూవ్ చేసి నేను ఏం మీకు అర్థం అవడం కోసం నేను AP South 2 వాడను కానీ, బట్ AP South 2 మనకి హైదరాబాద్ లో ఉంది. నా బ్యాక్ వచ్చాను అనుకోండి, కిందకు వస్తే మీకు ఏం కనిపిస్తుందండి, మీకు AP South 2A 2B అండ్ 2C. ఏంటిది 2A 2B 2C అనేది? దే ఆర్ బేసికల్లీ కాల్డ్ యాజ్ అవైలబిలిటీ జోన్స్ ఆర్ AZ అంటామండి. మీకు అవైలబిలిటీ జోన్స్ అంటాం. నా అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లోపల మీకు
ఒకటి అంతకంటే ఎక్కువ డేటా సెంటర్స్ ఉండొచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటాయండి, మేజర్ సిటీ లోపల ఉండవు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ కాస్ట్లీ అయిపోద్ది కాబట్టి. మోస్ట్ ప్రాబుల్లీ మీరు చూస్తే మీకు మీకు అట్లా ఒకటి వచ్చి మీకు ఎయిర్పోర్ట్ దగ్గర, ఇంకోటి వచ్చి హైటెక్ సిటీ అవతల, వికారాబాద్ అంటే అవుట్స్కట్స్ లో పెట్టుకుంటారు, ఎందుకంటే అక్కడ ల్యాండ్ అనేది చీప్ ఉంటుంది, ప్లస్ పవర్ కూడా బయట ఎక్కువ తీసుకుంటారు అనమాట మీకు. కాబట్టి వీటిని ఏమంటాం ఇక్కడ మీకు అవైలబిలిటీ జోన్స్ అంటారు. సో కాబట్టి మీకు ఏమైపోతుంది, ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ కి మీకు కోడ్ ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలా. రీజన్ ఏంటంటే రీజన్ ఏంటంటే ఏముంటుంది ఒక్కొక్క డేటా సెంటర్ లో, ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో అంటే, ఒకటి మొత్తం కలిపి ఒక డేటా సెంటర్ ఉండడానికి ఆస్కారం ఉంది, లేదా మీకు ఒక్కొక్క దాంట్లో ఒకటి అంతకంటే ఎక్కువ డేటా సెంటర్ ఉండడానికి ఆస్కారం ఉంది. ఇలాగా మీకు. సో అలాగే ఇక్కడ కూడా తీసుకో, ఒకటి మేబీ 3 కూడా ఉండొచ్చు, డజంట్ మ్యాటర్, మనకు అవసరం లేదు యాక్చువల్ గా. సో కాబట్టి దీన్ని ఏమంటారు మీకు డేటా సెంటర్ 1 అంటాను. మీరు గమనిస్తే డేటా సెంటర్ 1 అంటాను. సో లెట్స్ టేక్ లైక్ దిస్. సో ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్ గా వెళ్ళి విపిసి చెప్పాను అనుకోండి, నా క్లాస్ తొందరగా అవుద్ది కానీ మీకు సబ్జెక్ట్ మీద పట్టురాదు బై ది వే. సో కాబట్టి ఎందుకు ఎలా డిప్లాయ్ చేస్తున్నామో, ఏది బెస్ట్ ప్రాక్టీస్ అని అర్థం చేసుకోవాలా. దానికోసం మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తున్నా, ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అని. సో కాబట్టి ఒక డేటా సెంటర్. నా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ అవైలబిలిటీ జోన్స్ అన్ని కూడా కనెక్ట్ అయి ఉంటాయి. రెండింటి మధ్య అంటే రెండు అవైలబిలిటీ జోన్ల మధ్య డిస్టెన్స్ ఏంటంటే 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, మినిమం 100 కిలోమీటర్లు కాదు, మీకు మినిమం 100 కిలోమీటర్లు కాదు, 100 కిలోమీటర్ల లోపల ఉంటుంది. అంటే అది 10 కిలోమీటర్లు అవచ్చు, 50 కిలోమీటర్లు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు లెస్ దాన్ ఇక్కడ చూడండి 100 km అనమాట. మీకు లెస్ దాన్ 100 km ఉంటుంది మీకు ఇక్కడ మీకు. ఓకే. సో బాగా చూడండి, ఒక రీజియన్ అండి, రీజియన్ లోపల అవైలబిలిటీ జోన్ లోపల ఒకటి అంతకంటే ఎక్కువ డేటా సెంటర్లు. నిజంగా మనకు తెలియదు ఎన్ని డేటా సెంటర్లో ఉంటాయని, అండ్ మనకు అవసరం కూడా లేదు యాక్చువల్ గా మీకు. ఓకే సార్, మరి ఎందుకు 3 అవైలబిలిటీ జోన్లు ఉన్నాయి అంటే, మీకు లెట్స్ పుట్ లైక్ దిస్. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ICICIbank.com అని ఇచ్చాను అనుకోండి మీకు. సో మీరు ICICIbank.com కి కనెక్ట్ అవుతున్నారు. ఓకే, బానే ఉంది. నా ICICI బ్యాంక్ కనెక్ట్ అయినప్పుడు ఒకే సర్వర్ కనెక్ట్ అవుతున్నారా? మీకు ఇదంతా కూడా క్లాస్ లో ఉన్న అందరూ కూడా ICICI బ్యాంక్ కనెక్ట్ అయినప్పుడు మీరు చూసినట్టయితే కనెక్ట్ అయినప్పుడు అందరూ కూడా బ్యాక్ ఎండ్ లో ఒకటే కనిపిస్తుంది అందరికీ. మీకు పేజ్ ఒకటే కనిపిస్తుంది, కానీ అందరూ ఒకే సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు. సో మనం ఏం చేస్తామంటే, మనకి క్లౌడ్ లో మనం ఏం చేస్తామంటే, మనకి 3 సర్వర్లు ఉన్నాయనుకోండి, మనం తీసుకొచ్చి ఒక్కొక్క సర్వర్ని ఒక్కొక్క దాంట్లో పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్కటి నేను ఏం చేస్తాను, ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఏం పని లేదా అనుకుంటే, దాన్ని హై అవైలబిలిటీ అంటారండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో యాజ్ ఎ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్స్ మీరు చూసినట్లయితే మీకు మీ అప్లికేషన్ అనేది డౌన్ అవ్వకూడదు. మీరు చూస్తే మీ అప్లికేషన్ డౌన్ అవ్వకూడదు. డౌన్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలా, మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీకు ఇలాగా మీ సర్వర్లన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట. అండ్ వీటి ముందు ఒక లోడ్ బ్యాలెన్స్ ఉంటుంది డిస్ట్రిబ్యూట్ చేయడానికి, లోడ్ అంతటి. బట్ సింపుల్ గా చెప్పాలంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, మనం ఒక సర్వర్ పెట్టము. ఒకే సర్వర్ పెడితే బేసిక్ గా ఏంటది, ఇట్స్ ఎ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్, అవునా? అందుకని ఒక రీజియన్ లోపల మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లోపల ఎన్ని డేటా సెంటర్లు ఉంటాయని మనకు అనవసరము, బికాస్ మనకు విజిబిలిటీ ఉండదు. బట్ ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో నేను అంటే 2-3 సర్వర్లు కూడా పెట్టుకోవచ్చు, బట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అవునా? సో మీ దగ్గర ఒక 50 లక్షల క్యాష్ ఉంది అనుకోండి, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ లాటరీ తగిలింది అనుకోండి మీకు. సో 50 లక్షలని తీసుకెళ్లి తెలివి తక్కువ అయితే ఏం చేస్తాడు, ఏదో చిన్న సహకార బ్యాంక్ లోకి వెళ్ళి వడ్డీ ఎక్కువ అని చెప్పి అంతా దాంట్లో పెడతాడు. అట్లీస్ట్ కొంచెం మెదడు పనిచేసేవాడు ఏం చేస్తాడు, మీకు దాన్ని ఎస్బీఐలో, ఐసిఐసిలో, హెచ్డిఎఫ్సిలో, ఎస్బీలో ఒక 20 లక్షలు, నేనైతే ఎస్బీలో ఒక 20 లక్షలు, ఐసిఐసిలో ఒక 20 లక్షలు, అండ్ హెచ్డిఎఫ్సిలో 20 లక్షలు వేస్తాను. సారీ 15 వేస్తాను, టోటల్ 50 అవుతుంది. ఎందుకు? బికాస్
బిజినెస్ లో ఫస్ట్ రూల్ ఏంటి? ప్రొటెక్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో కాబట్టి జాగ్రత్తగా, ఒక బ్యాంకు ఫెయిల్ అయినా కూడా మిగతాయి మనకు గ్యారంటీ ఉంటుంది అనే ధైర్యం. ఇక్కడ కూడా సేమ్, ఎక్కడ కూడా మీకు మొత్తం ఒకేసారి ఫెయిల్ అవ్వకూడదు. సో మనం ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. సో కాబట్టి హై లెవెల్లో మీరు చూసినట్లయితే మీకు అవైలబిలిటీ జోన్ ఉంటుంది, తర్వాత రీజన్ ఉంటుంది. రీజన్ లోపల మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ మినిమం 3 ఉంటాయి, మాక్సిమం 6, అదొచ్చి యుఎస్ ఈస్ట్ 1 లో ఉంటాయి. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో ఏముంటాయంటే మీకు డేటా సెంటర్ అని చెప్పాను. మరి ఆ డేటా సెంటర్లో ఏముంటాయి మీకు? ఇక్కడ నుంచి కొంచెం క్రూషియల్ గా బాగా చూడండి. మీకు నేను ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తాను, ఒక డేటా సెంటర్ తీసుకుంటానండి. మీకు ఫర్ అన్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్ తీసుకుంటాను. డేటా సెంటర్లు ఏముంటాయి? టు మేక్ యూ టు అండర్స్టాండ్, ఇక్కడికి వచ్చి నేను రెగ్యులర్ గా ఒక పిక్చర్ చూపిస్తూ ఉంటాను అనమాట మీకు. సో డేటా సెంటర్ ర్యాక్ అంటాను. ఇక్కడ ఇది పిక్చర్ మీకు చెప్పింది నేను యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తానంటే, ఈ పిక్చర్ మీరు చూసినప్పుడు ఈ ఇంజనీర్, మీరు గమనించినట్లయితే ఇంజనీర్ ఏం చేస్తున్నాడు యాక్చువల్ గా, అది వచ్చి హార్డ్వేర్ సర్వర్ అనమాట. ఆ సర్వర్ ని ఏదర్ ఈస్ ఇన్సర్టింగ్ ఆర్ రిమూవింగ్. మీకు ఇది హార్డ్వేర్ సర్వర్, దీని యాక్చువల్ గా బ్లేడ్ సర్వర్ అంటారండి, బ్లేడ్ చాసిస్ అంటారు. ఇవన్నీ కూడా చిన్న సైజు, ఇవన్నీ కూడా సర్వర్స్ అనమాట మీకు. అది కాకుండా ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా ర్యాక్ సర్వర్స్ అంటారు. అంటే హారిజాంటల్ గా ఉంటాయన్నమాట, ర్యాక్స్ లో ఇట్లుంటాయన్నమాట. అది కాకుండా బ్యాక్ లో ఉంది చూసారా ఇతనికి, ఇది వచ్చి టవర్ సర్వర్ అంటారు. అంటే మన సిపియు టవర్ లాగా ఉంటుంది అనమాట మీకు, సిపియు టవర్ లాగా ఉంటుంది. సో ఇదంతా డేటా సెంటర్ ఇలా అంటే ఇంత చందరవందరగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఇది చూసారా, ఈ మొత్తం ఇది కింద దాకా ఇదంతా కూడా ర్యాక్ అండి. మీరు పనిచేయరు కానీ, బట్ నేను డేటా సెంటర్ లెవెల్లో పనిచేసి వచ్చాను. సో దాన్ని డేటా సెంటర్ ర్యాక్ అంటారు మీకు. ఓకే, సో కాబట్టి మీకు ఏముంటుంది డేటా సెంటర్ లోపల? యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డేటా సెంటర్ ర్యాక్. ఓకే, ఇక్కడ తీసుకొస్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఒక 3 ర్యాక్స్ తీసుకుంటాను నేను. సో పేర్లు కూడా ఏమిద్దాం ఇక్కడ మనకి. సో ర్యాక్ 1, ర్యాక్ 2 అండ్ ర్యాక్ 3 అని ఇస్తాను. నా మరి ర్యాక్ లో ఏముంటాయి మీకు? ర్యాక్ లోపల మీకు ఫిజికల్ సర్వర్స్ ఉంటాయండి. ఇలాంటి ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఫిజికల్ సర్వర్ అంటే నేను ఏం చేస్తాను, హెచ్పి డిఎల్ 380 Gen 10 అన్నాను అనుకోండి, మీకు ఇక్కడ ఇమేజెస్కి వస్తే ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి అన్నమాట మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సైజు లార్జ్ అని ఇచ్చేసి మీకు, ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవే ఎగ్జాంపుల్ అని కాదు మీకు, బట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ హెచ్పి సర్వర్ అండి. క్లౌడ్ లో ఎవరు కూడా వాళ్ళు హెచ్పి సర్వర్లు అవి వాడరు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా ఆర్డర్ ఇచ్చేస్తారు ఓఈఎం కి. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అంటారు, అంటే ఎవరు? ఇంటెల్ ప్రాసెసర్స్ కి, హార్డ్ డిస్క్ సీగేట్ ఆర్ వెస్టర్న్ డిజిటల్, అలాగే మీకు ఈ ఈ ఈ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఈ కేసెస్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఆర్డర్ యాక్చువల్ గా. సో కాబట్టి ఇలాంటి ఫిజికల్ సర్వర్స్ అనేది మీకు ఉంటాయి మీకు దీని లోపల మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను మీకు, సో ఫిజికల్ సర్వర్ అంటాను. ఇలాంటి మీకు చాలా పెట్టుకొని ఉంటాయి. ఒక్కొక్క ర్యాక్ లో ఆల్మోస్ట్ సైజ్ వచ్చి 42U ఉంటుంది అనమాట మీకు. ఇట్లా తీసుకుంటాను, ఇలాగా మీకు ఫిజికల్ సర్వర్స్ ఉంటుంది మీకు, రైటా? ఇలా ఉంటుంది. సో కాబట్టి అరే కమాన్, ఓకే, ఇలా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఓవరాల్ గా మీకు ఏముంటుంది, రీజను, అవైలబిలిటీ జోను, దాంట్లో డేటా సెంటర్ లోపల ర్యాక్ లోపల ఫిజికల్ సర్వర్. నౌ ఇప్పుడు ఫిజికల్ సర్వర్ లోపల ఏముంటుంది, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే మీరు ఏడబ్ల్యూఎస్ కి వచ్చినా, అజూర్ కి వచ్చినా, ఇక్కడికి వచ్చి ఏడబ్ల్యూఎస్ కి వచ్చి వర్చువల్ మెషిన్స్ లైక్ లైనెక్స్ అండ్ విండోస్ మెషిన్స్ డిప్లాయ్ చేసినా, ఇక్కడికి వచ్చి అజూర్ లో చేసినా ఆర్ గూగుల్లో చేసినా కూడా బ్యాక్ ఎండ్ లో ఎక్కడో ఒక డేటా సెంటర్ లో ఒక ఫిజికల్ సర్వర్ లో క్రియేట్ అవుతున్నాయి మీకు, మరి యాక్చువల్ గా ఫిజికల్ సర్వర్ లో ఏముంది మీకు? లెట్స్ అండర్స్టాండ్ దిస్ మీకు. సో నేనేం చేస్తాను, ఒక ఫిజికల్ సర్వర్ తీసుకుంటానండి మీకు ఇది ఒక ఫిజికల్ సర్వర్ అనుకోండి మీకు. సో నేనేం చేస్తాను, నా ఒక ఫిజికల్ సర్వర్ ఈ సంథింగ్ లైక్, దాని లోపల ఏవి ఆపరేటింగ్ సిస్టమ్ లేదనుకోండి, అది పెద్ద యూస్ఫుల్ లేదు.
అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మనం చేయం కానీ క్లౌడ్ వెండరే AWS, అజూర్ అండ్ GCP వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే ఫిజికల్ సర్వర్ లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. ఏంటది? ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారండి. దాన్ని మనం ఏం చేస్తామంటే హైపర్వైజర్ అంటారు. మీకు హైపర్వైజర్ అంటారు మీరు. హైపర్వైజర్ అనేది ఏంటంటే ఇట్స్ ఆల్సో అన్ ఆపరేటింగ్ సిస్టమ్, బట్ దెర్ ఈస్ అ స్పెషాలిటీ యాక్చువల్ గా మీకు. నేను రెగ్యులర్ గా తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే దీని ఒక ఫ్యామిలీతో పోలుస్తానండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఇమాజిన్ మీరు చూస్తే ఫిజికల్ సర్వర్ నాన్న అనుకోండి అండ్ హైపర్వైజర్ అమ్మ అనుకోండి బై ద వే మీకు. సో ద రీజన్ ఎందుకు తీసుకున్నానంటే పిల్లలు చాలా వరకు పిల్లలు అమ్మతో క్లోజ్గా ఉంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో తీసుకున్నానండి. సో లెట్ మీ సీ వన్ థింగ్. ఇట్లా తీసుకుందాం మదర్. నా వాళ్ళకి ఒక 3 పిల్లలు ఉన్నారు అనుకోండి. ఓకే, మీకు ఒక 3 పిల్లలు ఉన్నారు. సో ఆ పిల్లలు ఎవరు? మీకు 3 పిల్లలు వచ్చి ఒక బాబో పాప వచ్చి 4 ఏళ్ళు. నేను సింపుల్ గా నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాను అంటే బాగా అర్థం కావడానికి. ఒకరికి 4 ఏళ్ళు, ఇంకొకరికి వచ్చి 13 ఏళ్ళు, ఇంకొకరికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 21 సంవత్సరాలు. ఓకే, ఈ లెవెల్లో భార్యాభర్తలకి చైల్డ్ మ్యారేజ్ అయి ఉండాలి బై ద వే. ఎనీవే, సో ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మీకు ఎందుకు ఇట్లా తీసుకున్నానంటే ఈ చిన్న ఫ్యామిలీకి 3 పిల్లలు అనుకున్నప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయండి. అవునా? 4 ఏళ్ల పిల్లలకి ఏముంటది, ఆడుకోవడానికి బొమ్మ ఉంటుంది. అదే 13 ఇయర్స్ ఏముంటుంది స్టూడెంట్ కు ఉంటుందంటే కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఒక సైకిల్ కావాలని, వేరే 21 ఇయర్స్ కి బేసిక్ గా ఏదో ఫోన్ కావాలని, జాబ్స్ కి అప్లై చేయాలి, ఫోన్ కావాలి, అది బైక్ కావాలి. నా ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఎవరి ద్వారా ఛానల్ అవుతాయి? మదర్ ద్వారా ఛానల్ అవుతాయి. మదర్ వాళ్ళ అవసరాలు తీరుస్తుంది అనమాట, ఏం కావాలా అని చెప్పి. నా ఇది మనం హార్డ్వేర్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ లో తీసుకున్నప్పుడు ఫిజికల్ సర్వర్ లో మీకు ఏముంటాయంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు ఫిజికల్ సర్వర్లు ఏముంటాయి? మీకు ఫస్ట్ CPU ఉంటుంది, మెమరీ ఉంటుంది, మీకు స్టోరేజ్ ఉంటుంది అండ్ నెట్వర్క్ ఉంటుందండి. అవునా? అండ్ నెట్వర్క్ ఉంటుంది. సో అమ్మ అనే హైపర్వైజర్ ఏం చేస్తుందంటే పైనున్న రిసోర్సెస్ తీసుకొని కిందన్న పిల్లలకు పంచుతుంది. ఎవరి పిల్లలు? మీరు చూస్తే వెబ్ సర్వర్, యాప్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. వెబ్ సర్వర్ అంటే ఏంటి? సింపుల్ గా ఇట్లా వెబ్సైట్ ఇచ్చేది, ఇలా వెబ్సైట్ ఇచ్చేది వెబ్ సర్వర్ అండి మీకు. దానికి విపరీతమైన మెమరీ CPU అవసరం లే. సో నేనేం చేస్తాను, 2 CPU 4 GB ర్యామ్ అంటాను మీకు 2 CPU 4 GB మెమరీ ఇస్తాను అనమాట మీకు. ఓకే ఫైన్. అదే యాప్ సర్వర్ కి జావా రన్ అవుతుంది అనుకోండి, లోపల కొంచెం రిసోర్సెస్ ఎక్కువ కావాలి. సో నేను ఏం చేస్తాను, 4 CPU మీకు 16 GB ర్యామ్ ఇస్తాను మీకు. వేరే డేటాబేస్ కి వచ్చి ఇదంతా అసలు డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. 8 CPU 32 GB ర్యామ్ ఉంటుంది మీకు. ఇట్లా ఇచ్చామనుకోండి, ఇది రిక్వైర్మెంట్స్ అనుకోండి. నా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మరి ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ మెమరీ CPU అంతా కూడా? ఫిజికల్ సర్వర్ నుంచి వస్తుంది. అంటే AWS అయినా, అజూర్ అయినా, GCP అయినా నిన్న మనం క్రియేట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి నేను లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి విండోస్ కానీ లైనక్స్ కానీ అన్న డిప్లాయ్ చేశానే అనుకోండి, బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది మీకు? మీరు సెలెక్ట్ చేసిన రీజియన్ లో అవైలబిలిటీ జోన్ లో వాటిలో ఏదో ఒక డేటా సెంటర్ లో ఒక ఫిజికల్ సర్వర్ లోపల, ఆ ఫిజికల్ సర్వర్ లోపల మీకు వర్చువల్ మెషిన్ గా డిప్లాయ్ అవుతుంది. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ VM అనొచ్చు అనమాట. మరి హైపర్వైజర్ ఏం సార్ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైపర్వైజర్ అండి. ఓల్డ్ ఫేమస్ వచ్చి VMware, vSphere, ESXi అంటాం మనం. ఓకే, రెండోది వచ్చి మైక్రోసాఫ్ట్ అజూర్ వాడేది మైక్రోసాఫ్ట్ హైపర్-V అన్నమాట మీకు. అది కాకుండా కర్నల్ వర్చువల్ మెషిన్ అనుకుంటారు మీకు, GCP వాడుద్ది మీకు. సో అది కాకుండా 4 వచ్చి Xen సర్వర్, ఇది మీకు AWS వాడుద్ది అనమాట. ఇది ఓపెన్ సోర్స్ అనమాట. ఇది Xen సర్వర్ ఉంటుంది. వాళ్ళు మాడిఫై ఎక్కడ చెప్పరు వాళ్ళు Xen సర్వర్ వాడుతున్నట్టు, బట్ వాళ్ళు మాడిఫై చేసి వాడతారు. సో కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపర్వైజర్ ఉంటుంది. ఈ విధంగా మీకు ఉంటుంది. VMware ఇది ఎందుకు సార్ VMware వాడరు అని అడిగితే
ఇది VMware ఓపెన్ సోర్స్ కాదు కదండి. అందుకే VMware అండ్ హైపర్ వి ఓపెన్ సోర్స్ కాదు యాక్చువల్ గా. సో లైసెన్స్ పే చేయాల్సి వస్తుంది కదా, అందుకని వాళ్ళు ఏం చేస్తారు, Xen సర్వర్ వాడతారు మీకు Xen సర్వర్ వాడతారు. సో ఓవరాల్ గా మీరు చూసినట్లయితే మీకు ఫిజికల్ హైరార్కీ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. మీకు రీజను, అవైలబిలిటీ జోన్స్, డేటా సెంటరు, ర్యాక్, ఫిజికల్ సర్వరు, హైపర్వైజరు అండ్ వర్చువల్ మెషిన్ బై ద వే. అండ్ ఇది వచ్చి అక్రాస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను AWS తో కంపేర్ చేశాను అనుకోండి, మీకు సారీ అజూర్ తో కంపేర్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, మీరు చూసారు అనుకోండి, ఇక్కడ డాష్ బోర్డ్కి వస్తే మీకు మూడు జోన్స్ ఉన్నాయి కదా. ఇక్కడికి వస్తాను చూడండి, నేను అదే అజూర్కి వచ్చాను అనుకోండి, మీకు అజూర్కి వచ్చి నేను ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్ అన్నాను అనుకోండి, మీకు క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్ అన్నాను అనుకోండి, ఇక్కడ కిందకు వస్తే ఇక్కడికి వచ్చి మీకు ఏముందంటే అవైలబిలిటీ జోన్ ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, Zone 1, Zone 2, Zone 3 అని 3 ఉన్నాయి మీకు. ఈవెన్ దో ఇక్కడ కూడా అండి, మీకు ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వద్దాం, ఇక్కడ మీకు వచ్చి ఏదన్నా గూగుల్లో కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అన్ ఇన్స్టెన్స్ అన్నాను అనుకోండి, మీకు క్రియేట్ అన్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు హోల్డ్ ఆన్, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రీజన్స్ ఉన్నాయా, సేమ్ ఇక్కడ కూడా రీజన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మీరు చూస్తే అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి చూడండి, మీకు అయో వచ్చి మీకు 4 ఉన్నాయి. అట్లా కాకుండా సౌత్ కెరళైనా విచ్ ఈస్ US ఈస్ట్ 1 ఇక్కడ కూడా ఉంది, హైఫన్ ఉండదు, కాకపోతే US ఈస్ట్ 1 ఉంది. అదే మీరు AWS కంపేర్ చేస్తే US ఈస్ట్ -1 ఉంటుంది, రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్. ఇక్కడ ఏముంటుంది జోన్స్ US ఈస్ట్ -1A 1B 1C, ఇక్కడ ఏముంటుంది US -ఈస్ట్ 1 -B CD అని ఉంటుంది. సో కాబట్టి ఏ క్లౌడ్ పోయినా కూడా ఈ బేసిక్ గా వెనకున్న ఫిజికల్ హైరార్కీ అనేది మీకు సేమ్ గానే ఉంటుంది మీకు. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ మీకు క్లియరా? గైస్ ఎనీ క్వశ్చన్స్? క్లియర్ అండి. ఓకే, వండర్ఫుల్. ఒక్క నిమిషం. రైట్. సో ఇది వచ్చి ఫిజికల్ హైరార్కీ. దీంతో మీకు పెద్ద పని ఉండదండి. మీకు ఎంతవరకు విజిబిలిటీ ఉంటుందంటే AWS లోకి వచ్చేసరికి సింపుల్ గా చెప్పాలంటే ఒక లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీరు కిందకు వచ్చినప్పుడు ఏ రీజన్ సెలెక్ట్ చేసుకోగలరు. మీకు ఇక్కడ ఏ రీజన్, లేకపోతే నేను పని చేస్తాను నార్త్ వర్జీనియా, ఎందుకంటే దీంట్లో హైదరాబాద్ నేను ఏం క్రియేట్ చేయలేదు, రిసోర్సెస్ ఏమి. మీకు ఎంతవరకు క్రియేట్ చేయగలరంటే ఇక్కడికి వచ్చి నేను డేటా సెంటర్, ర్యాక్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోలేరండి, మీకు సెలెక్ట్ చేసుకోలేరు మీకు ఓకే. సో ఇక్కడికి వచ్చి కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఎడిట్ అని చెప్పి మీకు ఇక్కడ చూడండి, మీకు సో ఇక్కడ చూసి మీకు అంటే ఇక్కడ US ఈస్ట్ 1A 1C ఇట్లుంటుంది అనమాట. సో కాబట్టి మీ విజిబిలిటీ ఎంత వరకు ఉంటుంది అంటే మీరు సింపుల్ గా చెప్పడానికి ఓకే, మీరు ఏ రీజన్ సెలెక్ట్ చేసుకోగలరు, దాంతో పాటు మీరు ఏ అవైలబిలిటీ జోన్ కింద మీకు కనిపిస్తుందో లేదో US ఈస్ట్ 1A అని 1C అని 1B అని ఇలా ఉంటుందండి, మీకు అలా ఉంటుంది. అది మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోగలరు, మీకు తప్పితే డేటా సెంటర్ లెవెల్లో ఉండదు మీకు. 1 minute guys, 1 minute. సో దిస్ నెట్వర్క్ ఈజ్ క్రియేటెడ్, ఈ నెట్వర్క్ మీరు క్రియేట్ చేసిందా లేకపోతే బై డిఫాల్ట్ గా గూగుల్లో వచ్చినట్లు ఇది నెట్వర్క్ వచ్చిందండి ఆటోమేటిక్ ప్రైవేట్ నెట్వర్క్? మీకు ఏం చెప్తారంటే మీకు 1 minute, మీకు ఒక్క నిమిషం అండి, సారీ అబౌట్ దట్. One minute, sorry about that.
1 minute. వెరీ సారీ. సో అయితే ఏమవుద్దంటే ప్రతి రీజియన్ లో కూడా ఏమవుద్దంటే మీరు వెళ్ళారనుకోండి, లెట్ మీ సే నేను హైదరాబాద్ ఇప్పుడు దాకా వాడలేదు. ఇక్కడికి వస్తే ఇఫ్ ఐ గో టు లెట్ మీ కమ్ హియర్, ఇక్కడికి వచ్చి నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీ అని చెప్పి ఓకే, ఇక్కడ విపిసికి వచ్చారనుకోండి, ఒక నెట్వర్క్ మీకు డిఫాల్ట్ క్రియేట్ అవ్వచ్చు. చూసారా, ఇది చూసారా, ఇది డిఫాల్ట్, నేను క్రియేట్ చేయలేదు, డిఫాల్ట్ గా ఉంటుంది అనమాట ఒకటి. అంటే ఎవరి కోసం అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ మీద పెద్దగా అవగాహన లేదనుకోండి, ఏదో టెంపరీగా క్రియేట్ చేయాలనుకోండి, వాళ్ళ కోసం ఇది మీకు. ఓకే, నార్మల్ గా అయితే అసలు వాడము మనకి, ఇది కూడా డిఫాల్ట్ అవును కాదు చెప్తాను చూడండి. ఇక్కడికి వచ్చే చూసారా, డిఫాల్ట్ విపిసి అని ఉంది చూడండి, మీకు డిఫాల్ట్ విపిఎస్ అని ఉంటుంది మనకి. ఓకే, మీకు ఇలా ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి మీకు టీసీపీలో కూడా ఉంటుంది. ఎస్, చెప్పండి. సారీ అండి, నెట్వర్క్ మీరు క్రియేట్ చేసినప్పుడు, మీరు ఇందాక చూపించినప్పుడు లైక్ సబ్నెట్స్ అనేది ఒక స్పెసిఫిక్ 1A 1B 1C ఆ రీజియన్ లో అన్నారు కదా, అది మనం క్రియేట్ చేసేప్పుడు సబ్నెట్స్ మనం డిఫైన్ చేసుకోవాలా? ఈ నెట్వర్క్ ఈ విపిసి లో ఈ సబ్నెట్ ఈ 1A లో ఉండాలి లేదంటే 1B లో? మీరు చెప్పింది కరెక్ట్, రేపు చూస్తారు, రేపు అర్థమవుద్దా కానీ. ఎందుకంటే డెఫినెట్ గా క్రియేట్ చేయాలి మీకు. ఎందుకు అంటే మీకు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇక్కడ ఇప్పుడు చూసారనుకోండి, నేను ఏం చెప్పాను మీకు, ఇట్లా ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో పెట్టాలి కదా, మరి నెట్వర్క్ ఉండాలి యాక్చువల్ గా. సో కాబట్టి మనం ఒక్కొక్క సబ్నెట్ క్రియేట్ చేస్తాము. నేను ఏం చేస్తానంటే మీకు రేపు విపిసి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది, ఏం జరుగుతుందని ఒక క్లారిటీ వస్తుంది. రేపటి దాకా వెయిట్ చేయండి. సరే, నౌ సో ఇంతవరకు మనం మాట్లాడింది వచ్చి ఫిజికల్ హైరార్కీ గురించి మాట్లాడామండి. యాజ్ ఐ సెడ్, మీకు విజిబిలిటీ వచ్చి రీజియన్ అండ్ అవైలబిలిటీ జోన్ వరకే ఉంటుంది. దాని కింద ఏ డేటా సెంటర్, ఏ ర్యాక్ అదంతా సంబంధం లేదు, కాబట్టి మీ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. నా నెక్స్ట్ వచ్చి లాజికల్ హైరార్కీ అంటే ఏంటి అన్నప్పుడు, లాజికల్ హైరార్కీ అని వచ్చేసరికి మీకు, మీరు ఏదైతే ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేస్తారు చూసారా, మీకు దీని గురించి మళ్ళీ ఇంకో క్లాస్ కూడా ఉంటుంది. బట్ ఫస్ట్ అకౌంట్ మీరు చూసారనుకోండి, ఇది నా ఫస్ట్ అకౌంట్ కాదండి. మీకు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది నా ఫస్ట్ అకౌంట్ కాదు. ఎలా చెప్తారు సార్ ఇది నా ఫస్ట్ అకౌంట్ కాదు అని అంటే, అఫ్ కోర్స్ నాకు తెలుసు కాబట్టి, బట్ ఎక్కడ చెక్ చేయొచ్చు అంటే మీకు ఇక్కడికి వచ్చి సో ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్స్ లోకి వచ్చాను అనుకోండి, ఇక్కడ మీకు ఉండదులేండి, ఇంకా కాన్ఫిగర్ అయి ఉండదు మీ విషయంలో. బట్ హైరార్కీ మీకు తెలియాలి కాబట్టి మీకు టాప్ లెవెల్లో చూడండి, ఇదేమంటే డాష్ బోర్డ్. ఇక్కడ నా అకౌంట్ ఐడి ఏంటి, ఇదనమాట. మీకు ఇది చూసారా, ఇది 7218, ఇది ప్రస్తుతం శ్రీ యూట్యూబ్ అనే అకౌంట్ ఐడి. మేనేజ్మెంట్ అకౌంట్ ఐడి అని చెప్పి ఇది ఉంది. అంటే అర్థం ఏంటంటే, లెట్ మీ షో యూ సంథింగ్. నా మెయిన్ రూట్ అకౌంట్ లోకి లాగిన్ అవుతాను నేను. సో ఇక్కడికి వచ్చి ఇక్కడికి వద్దాం మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు లెట్ మీ లాగిన్. సో ఇక్కడికి వస్తాను, మీకు సైన్ ఇన్ చేసి, నాకు ప్రతి దానికి కూడా ఇక్కడ ఉంటుంది మీకు. సో ఇక్కడికి వచ్చి లెట్ మీ కమ్ డౌన్. ఓకే, రైట్. సో ఇక్కడ అంటే కరెంట్ మంత్లీ కాస్ట్ ఇవన్నీ కూడా మీకు ఫోర్కాస్ట్ ఎంత వస్తుంది మీకు. సో ఎనీవే, సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది నా మెయిన్ రూట్ అకౌంట్, మీకు ఇది 0 ఇట్లుంది కదా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు
ఇక్కడికి వచ్చి నేను ఆర్గనైజేషన్స్ అని వస్తుంది అనమాట. మీకైతే ఇంకా యాక్టివ్ కాదండి, లెట్ మీ టెల్ యూ, డోంట్ వరీ అబౌట్ దట్. బట్ మీకు ఒక ఐడియా కోసం AWS ఆర్గనైజేషన్స్ కి వచ్చాను అనుకోండి. ఇక్కడ మీకేం కనిపిస్తుంది అంటే ఇక్కడ హైరార్కీ కనిపిస్తుంది అనమాట. మీకు హైరార్కీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నా మేనేజ్మెంట్ అకౌంట్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ రూట్ అకౌంట్ అనమాట. మీకు ఇది రూట్ అని ఉంటుంది, ఇది నా మేనేజ్మెంట్ అకౌంట్ అని ఉంటుంది. దాని కింద మీరు చూస్తే సబ్ అకౌంట్స్ ఉంటుంది అనమాట. ఈ విధంగా నేను సబ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే రేపు పొద్దున ఏమవుతుందంటే, ఇమాజిన్ మీరు ఒక క్లయింట్ కి పనిచేస్తున్నారు అనుకోండి, కొత్తగా ప్రాజెక్ట్ వచ్చింది. కొత్తగా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కొత్త అకౌంట్స్ క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాం. యాడ్ AWS అకౌంట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ప్రాజెక్ట్ పేరు ఏం చేస్తాను మనకి, సో ఆల్ఫా అనుకోండి. సో ఆల్ఫా అని ప్రాజెక్ట్ ఇచ్చి మేబీ నాకు 2 అకౌంట్స్ కావాలా, ఒకటి వచ్చి డెవలప్మెంట్ అకౌంట్, ఇంకోటి వచ్చి ప్రొడక్షన్ అకౌంట్ అనుకోండి. మనం ఏం చేస్తాం, ఆల్ఫా హైఫన్ డెవ్ అని ఇచ్చి, సో ఆల్ఫా డెవ్ అట్ సి ట్రైన్ అంటే ఇది వర్కింగ్ ఈమెయిల్ ఉండాలి మీకు. అది అకౌంట్ టీమ్స్ క్రియేట్ చేసి ఇస్తుంది మీకు. ఆల్ఫా డెవ్ అని క్రియేట్ చేసి ఇక్కడ క్రియేట్ AWS అకౌంట్ అన్నారు అనుకోండి, మీకు క్రియేట్ అయిపోతుంది మీకు ఇలాగా. సో ఇక్కడ మీరు చూసారా, ఎక్కడైతే ఇక్కడ క్రియేటెడ్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేశాను. ఇక్కడ జాయిన్ అంటే బయట నుంచి యాడ్, ఇది శ్రీ యూట్యూబ్ అనేది బయట అకౌంట్ ఇట్లా యాడ్ చేశాను యాక్చువల్ గా. సో కాబట్టి AWS ఆర్గనైజేషన్స్ లో మనం ఏం చేస్తామంటే ఇలాంటి హైరార్కీ ఉంటుందన్నమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నుంచి నేను కంట్రోల్ చేయొచ్చు, పాలసీస్ అప్లై చేయొచ్చు, అంతా చేయొచ్చు. బట్ ఇది ఓవరాల్ గా ఒక పెద్ద కంపెనీ తీసుకున్నప్పుడు దానికి AWS ఆర్గనైజేషన్, అట్లా కాకుండా స్టార్ట్అప్ కంపెనీ జస్ట్ నౌ స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళ ఆర్గనైజేషన్ వాడరు, అవసరం లేదనమాట. వాళ్ళకి సింపుల్ గా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని వాడుకుంటారు. అయితే నేను ఎందుకు ఇప్పుడే మీకు AWS ఆర్గనైజేషన్స్ బయటికి తీశాను మీకు అంటే, మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, మీరు ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేశారు కాబట్టి అలాగే అన్ని చోట్ల ఉంటది అనుకుంటే పొరపాటు. మీలో కొంతమంది ఉంటారు, అందరూ కాకపోయినా కొంతమంది ఏమనుకుంటారంటే రియల్ టైమ్ లో కూడా ఒక అకౌంట్ ఉంటుంది, దాంట్లో నేను పోయి పొద్దు నుంచి సాయం దాకా పనిచేస్తాను అనుకుంటున్నారు. కాదు, ఒక్క అకౌంట్ అనేది ఉండదు. నేను లాస్ట్ టైం నేను చెక్ చేసినప్పుడు 67 అకౌంట్లు ఉన్నాయి, కొన్ని తీసేయంగా లాస్ట్ జాబ్ లో నేను. కాబట్టి కొన్ని చోట్ల 100కు పైగా అకౌంట్స్ ఉంటాయి మీకు. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు యాక్సెస్ ఇస్తారు కదా, ఇలాంటి హైరార్కీ ఒకటి వస్తుంది అనమాట మీకు. సో మీరు మేనేజ్ చేస్తారు, మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. సో కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక అకౌంట్, తర్వాత ఎన్విరాన్మెంట్ అంటే ఏం చేస్తారు, ఇలా చేస్తారు. ఇక్కడికి వచ్చి మీరు చూడండి, క్రియేట్ న్యూ అని చెప్పి నేను ఏం చేస్తాను, డెవలప్మెంట్ అని ఒకటి క్రియేట్ చేస్తా, క్రియేట్ ఆర్గనైజేషన్ యూనిట్ అంటారు. అగైన్ అండి ఇది కొంచెం అడ్వాన్స్ మీకు, బట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. దీని తర్వాత నేను మీకు IAM చెప్పినప్పుడు మళ్ళీ దీని గురించి మాట్లాడతాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్ అంటాను. ప్రొడక్షన్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అనమాట. అంటే ప్రాపర్ గా ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ KATS, శ్రీ యూట్యూబ్ ఉంది కదా, ఈ రెండింటిని తీసుకెళ్లి మూవ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్ లో పెడతాను మీకు పెట్టి. అండ్ దెన్ నేను కావాలనుకుంటే దీని మీద పాలసీస్ ఉంటాయి, ఇక్కడికి వచ్చి పాలసీస్ అని చెప్పి ఇక్కడ నేను పాలసీస్ అటాచ్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటి, ఓకే పలానా రీజనే వాడాలా, పలానా టైప్ ఆఫ్ మెషినే వాడాలా, పలానా టైప్ ఆఫ్ EBS వాల్యూమ్ వాడాలా, రెస్ట్రిక్షన్స్ కంప్లైంట్స్ అంతా దీని మీద అప్లై చేశాను అనుకోండి, ప్రొడక్షన్ మీద, దాని కింద సర్వర్స్ అన్నిటికీ వచ్చేస్తాయి అనమాట. సో కాబట్టి ఎప్పుడన్నా హైరార్కీ, లాజికల్ హైరార్కీ ఏంటంటే మీకు ఈ విధంగా AWS ఆర్గనైజేషన్స్ మీకు రూట్ ఉంటుంది, రూట్ కింద ఆర్గనైజేషన్ యూనిట్స్ వాడుకొని దాని లోపల మనం అకౌంట్స్ పెట్టుకుంటాము మీకు. సో మేనేజ్మెంట్ అకౌంట్ అంటే మీ ఫస్ట్ అకౌంట్ అనమాట మీకు. అంటే ఈ అకౌంట్ చూడండి, మాస్టర్ అకౌంట్ గా ఇది ఒకటే ఉంటుంది చూడండి, 0534 ఏదైతే ఫస్ట్ మీరు వెళ్ళండి, ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ ఆర్గనైజేషన్స్ కి వెళ్ళారు అనుకోండి, ఈ విండో రాదు. ఇక్కడ రైట్ సైడ్ ఏముంటుందంటే క్రియేట్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది మీకు. రైట్ సైడ్ టాప్ లో క్రియేట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అది క్రియేట్ చేస్తే రూట్ అని క్రియేట్ అయ్యి ఏముండదు మీకు, ఒకటే ఉంటుంది ఇట్లా. మీ ఇక్కడ మేనేజ్మెంట్ అకౌంట్ ఒకటే ఉంటుంది, అదే మీ ఫస్ట్ అకౌంట్ ఏదైతే అదే మేనేజ్మెంట్ అకౌంట్ అండి. సో కాబట్టి ఈ విధంగా లాజికల్ హైరార్కీ ఉంటుంది. బట్ మనం వర్క్ చేసేటప్పుడు ఇండివిజువల్ గా ఒక్కొక్క అకౌంట్ లో లాగిన్ చేసి మనం వర్క్ చేస్తాం మీకు. సో కాబట్టి ఈ విధంగా మనకి ఫిజికల్ హైరార్కీ అండ్ లాజికల్ హైరార్కీ అనేది ఉంటుంది మీకు. అగైన్ నేను చెప్పినట్టు మీకు ఈ ఆర్గనైజేషన్స్ గురించి ఒక పెద్ద క్లాసే ఉందండి, ఏం చేయొచ్చు అని చెప్పి కంప్లైంట్స్ గురించి మీకు IAM చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే,
సో అందరికి అర్థమైనట్టేనా మీకు ఫిజికల్ హైరార్కీ అండ్ లాజికల్ హైరార్కీ క్లారిఫై అయిందా? ఎనీ డౌట్స్ ఉన్నాయా బిఫోర్ ఐ ప్రొసీడ్? హలో చెప్పండి. బ్రదర్, ఇది మెయిన్ ఆర్గనైజేషన్ ఏ జోన్ లో అయితే ఉంటుందో ఈ కింద ఉన్న సబ్ ఆర్గనైజేషన్స్ కూడా అవే జోన్ లో ఉంటాయా? అంటే ఫస్ట్ అవే జోన్ అవే స్టెప్ 1 ఇక్కడ మీకు ఎక్కడన్నా జోన్లు ఏమైనా కనిపించినాయా అండి? జోన్లు కానీ రీజన్స్ కానీ ఏమైనా కనిపించినాయా? సో దాని అర్థం ఏంటి? పైన చూడండి, గ్లోబల్ అని ఉంది చూడండి. సో కాబట్టి ఈ సర్వీస్ ఆర్గనైజేషన్ అనే సర్వీసు ఏదో ఒక రీజన్ కో జోన్ కో కాదు. దిస్ ఈస్ ఎ గ్లోబల్ సర్వీస్ బై ద వే. ఓకే, పలానా రీజన్ కి సంబంధించింది కాదు. గుడ్. క్వశ్చన్స్ అందరూ క్లియర్? ఫిజికల్ అండ్ లాజికల్ హైరార్కీ. ఓకే, ఫైర్ ఎనఫ్. నా నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఐపీ అడ్రసింగ్ ఓవర్వ్యూ గురించి మాట్లాడాలండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ మీకు అర్థం కావాలా, సబ్నెటింగ్ కాదు. ఎందుకంటే టైం ఆల్రెడీ 9:15 అయిపోతుంది కాబట్టి ఇంకో 15 minutes ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే మీకు అంటే ఫస్ట్ 3 classes చిన్నగా తీసుకెళ్తానండి. ఎందుకంటే మీరు లైనెక్స్ ప్రాక్టీస్ చేయాలా మీకు, అలాగే సాటర్డే సండే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఎవరికైతే ఫీజు కట్టేసో వాళ్ళకి వీడియో యాక్సెస్ కూడా ఇచ్చేసాను, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి. అందుకని చిన్నగా తీసుకెళ్తా ఫస్ట్ 3 classes. తర్వాత ఏంటంటే మనకి 9:45 దాకా వెళ్తుంది క్లాస్. సరే, ఫస్ట్ వచ్చి ఏంటి ఈ ఐపీ అడ్రసింగ్ అనే క్వశ్చన్ ఏంటంటే, ఆబ్వియస్ గా సర్వర్స్ వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఇంటర్నెట్ మీదకి కమ్యూనికేషన్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఏం జరుగుతుందంటే ఐపీ అడ్రసింగ్ అనేది మ్యాండేటరీ. నా ఐపీ అడ్రసింగ్ లోకి వచ్చేసరికి వీ హ్యావ్ బేసికల్లీ 2 types అన్నమాట. ఒకటి వచ్చి ఐపీ వర్షన్ 4 విచ్ ఈస్ బేసికలీ 32 బిట్లు అండి, 32 bit సైజ్ ఉంటుంది మీకు. ఓకే, దాని రేంజ్ ఏంటంటే 0.0.0.0 టు 255.255.255.255. సో ఐపీ వర్షన్ 6 అని ఇంకోటి ఉంది మీకు, విచ్ ఈస్ 128 bit అనమాట, 4 ఇంతలు పెద్దది. దాని ఐపీ అడ్రస్ కూడా వెరైటీగా ఉంటుంది అనమాట మీకు. దాని రేంజ్ చెప్పడం కష్టం అండి, ఈవెన్ నాకు కూడా తెలియదు యాక్చువల్ గా. బట్ ఎలా ఉంటుందంటే చెప్తాను మీకు. ఇలా ఉంటుంది అనమాట మీకు ఈ విధంగా ఉంటుంది మీకు. సో కాబట్టి అంటే IPv6 అనేది మన ఇష్యూ కాదండి, మనం దాని గురించి ఇగ్నోర్ చేయొచ్చు, అదేమి కంపల్సరీ కాదు బై ద వే మీకు. ఓకే, బట్ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా IPv4 మీదే పెట్టాలి. ఎందుకంటే ఇంకా IPv6 అనేది అన్ని చోట్ల ఇంప్లిమెంట్ కాలేదు, ఇంకా చాలా నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్తానే ఉన్నారు IPv4 అయిపోతుంది, ఇంకా కాలేదు. మేబీ నెక్స్ట్ 10 ఏళ్ళకి అయిపోద్ది అనుకుంటాను, చూద్దాం. సో కాబట్టి IPv6 ఈజ్ నాట్ అవర్ ఇష్యూ, IPv4. సో అయితే ఏమైందంటే IPv4 ని ఏం జరిగిందంటే మీకు 5 భాగాలుగా విడగొట్టారండి. మీకు 5 భాగాలుగా విడగొట్టారు. అవేంటంటే మీకు ఆబ్వియస్ గా క్లాస్ ఏ, మీకు ఇది ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటుంది, అండ్ ఇది నాట్ ఏ క్రిటికల్ అనమాట. మీకు 126.255.255.255. అయితే 127 రేంజ్ అడ్రస్ బయట ఎక్కడ వాడమండి, అది లూప్ బ్యాక్ అంటారు. తర్వాత క్లాస్ ఏ కదా, క్లాస్ 1 కాదు, క్లాస్ ఏ. తర్వాత వచ్చి క్లాస్ బి అన్నప్పుడు 128.0.0.0 టు 127 లేదండి బై ద వే, లూప్ బ్యాక్ అది, అందుకని 191.255.255.255. తర్వాత క్లాస్ సి అని వచ్చాను అనుకోండి మీకు. సో 192.0.0.0. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీకు సో 223 అనుకుంటా కదా, 223.255.255.255. క్లాస్ డి వచ్చి 224.0.0.0 టు 239.255.255.255. ఫైనల్ గా క్లాస్ ఈ వచ్చేసరికి 240.0.0.0 టు 255.255.255.255. ఈ 5 క్లాసుల్లో క్లాస్ డి అండ్ ఈ అనేది మనకు అవసరం లేదు మీకు, ఇట్స్ నాట్ అవర్ కన్సర్న్, అది మల్టీ క్యాస్ట్ అండ్ రిజర్వ్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఈ 3 మన రెస్పాన్సిబిలిటీ అనమాట. ప్రపంచంలో ఏ వెబ్సైట్ మీరు తీసుకున్నా కూడా, ఎనీ వెబ్సైట్ తీసుకున్నా కూడా ఆ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ దీనిలో నుంచే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి
పింగ్ నా వెబ్సైట్ పింగ్ చేశాను అనుకోండి, www.sriharshav.com అని అనుకోండి, మీకు ఇస్తే మీరు చూసారా 34.149 వచ్చింది. సో 34.149 అంటే ఆబ్వియస్ గా మీకు దేని కింద వస్తుంది, మీకు మీరు చూస్తే క్లాస్ ఏ కింద వస్తుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పింగ్ www.mail.google.com అంటే ఆర్ జీమెయిల్ అనమాట, ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు, ఆర్ mail.google.com ఆర్ జీమెయిల్ ఇలా ఇస్తే మీరు చూసారా 172 వచ్చిందండి మీకు. గూగుల్ అని 172లో ఉంటాయండి ఇండియా నుంచి చేసినప్పుడు. 172 ఎక్కడ వస్తుంది మీకు, క్లాస్ బి అని వస్తుంది మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పింగ్ www.swiggy.com అన్నాం అనుకోండి, మీకు క్లాస్ ఏ వచ్చింది. అది ఓపెన్ చేస్తాను నేను, zerodha.com అన్నాం అనుకోండి, 104 వచ్చిందండి. 104 కూడా మీకు క్లాస్ ఏ అన్నమాట. సో కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ వెబ్సైట్ అన్నా తీసుకోండి, మీకు క్లాస్ అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి లోపలే ఉంటుంది మీకు. నా ఏం జరిగిందంటే మీకు ఎవరు కూడా ఇంటర్నెట్ అనేది ఇంత ఇదిగా గ్రో అవుతుందని ఎవరు అనుకోలేదండి. మీకు ఇంటర్నెట్ అనేది ఏంటంటే మీకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మిలిటరీ బేసెస్ కమ్యూనికేషన్ కోసం వాళ్ళు డెవలప్ చేసుకున్నారు యాక్చువల్గా. మీకు ఎవరో కూడా అప్పట్లో ఈ నెట్వర్క్ ఉంది చూసారా, ఈ నెట్వర్క్ చాలా పెద్దది మీకు, కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే మీకు. సో తర్వాత ఏంటంటే విండోస్ వచ్చింది, తర్వాత ఇంటర్నెట్ వచ్చింది, అంతా కూడా మీకు హెవీగా పెరిగిపోయింది అనమాట మీకు. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఇలా మనం ఐపీ అడ్రస్ ఇచ్చుకుంటూ పోయాం అనుకోండి. ఇమాజిన్ ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్ లో 100 మంది పనిచేస్తున్నారు, 100 మందికి 100 మెషిన్లకి 100 ఐపీలు ఇచ్చుకున్నాం అనుకోండి, ఐపీలు అన్ని కూడా అయిపోతాయని వాళ్ళు గమనించారు. ఇట్లే ఇచ్చుకుంటూ పోయాం అనుకోండి, మనకి ఐపీలు అని కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది. కాబట్టి మీకు ఐపీలు అని కంప్లీట్ అయిపోతాయి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మీకు మనం ఒక పని చేద్దాం మనకి. సో దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఇప్పుడు 100 మెషిన్స్ ఉన్నాయనుకోండి, ఒక కంపెనీలో 100 మెషిన్స్ ఉన్నాయనుకోండి, అన్నిటికీ కూడా వీటిలోంచి ఐపీలు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే there is a concept called private IP ranges అని క్రియేట్ చేశారు. ప్రైవేట్ ఐపీ రేంజ్ లో వాళ్ళు ఏం చేస్తారు, దాని ఏమంటారంటే RFC 1918 అంటారు మీకు. దాన్ని RFC 1918 అన్నాం అనుకోండి, మీకు అలొకేషన్ ఆఫ్ ప్రైవేట్ ఇంటర్నెట్స్ అని ఉంటుంది. సో దాంట్లో 10.0.0.0 to 10.255.255.255 మీకు 10.255.255.255 అంటే ఒక స్పెసిఫిక్ రేంజ్ ని తీసి పక్కన పెట్టారు. అలాగే మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మనకి, సో క్లాస్ బిలో వచ్చేసరికి 172.16.0.0 to 172.31.255.255. తర్వాత క్లాస్ సికి వచ్చేసరికి 192.168.0.0 to 192.168.255.255. సో ఈ విధంగా మీరు చూస్తే ఈ విధంగా మీకు ఒక్కొక్క రేంజ్ లోంచి ఒక ఐపీ అడ్రస్ తీసి పక్కన పెట్టేస్తారు. దీన్ని దేంతో పోల్చొచ్చు అంటే నాకు తెలిసిన గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ తో పోల్చొచ్చు అండి. నా 10th క్లాస్ ఎగ్జామ్స్ లో ఏం జరుగుద్ది అంటే అప్పటిదాకా అంటే 9th 10th దాకా మీ క్లాస్ రూమ్ లో రోల్ నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా రోల్ నెంబర్ అనుకోండి, మోస్ట్లీ శ్రీహర్ష కాబట్టి ఎస్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 50s లో ఉంటుంది నాది ఇప్పుడు రోల్ నెంబర్. సో రోల్ నెంబర్ 55 నాది యాక్చువల్ గా. నా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను 10th క్లాస్ చదివేటప్పుడు నాకు 2 సెక్షన్స్ ఉన్నాయి మీకు, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి, ఏ సెక్షన్ బి సెక్షన్ అనేవాళ్ళం. ఇప్పుడు నేను ఏ సెక్షన్ లో నా రోల్ నెంబర్ 55 కాబట్టి ఆ రోల్ నెంబర్ ఎవరు కూడా బి సెక్షన్ లో వాడకూడదా? అదేం లేదే, వాడుకుంటాం, సంబంధం ఏముంది మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెక్షన్ లో శ్రీహర్షకు వచ్చి 55 అంటే బి సెక్షన్ లోకి వచ్చి శ్రీధర్ వచ్చి 55 అనుకుందాం. కానీ మేమిద్దరు ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు ఒకే సెంటర్ లో ముందు వెనక పడినప్పుడు మా ఇద్దరం మేము ఈ రోల్ నెంబర్లు వాడలేంగా.
ఎందుకు కుదరదు కదా, ఒకే పర్సన్కి రెండు ఎందుకు వస్తాయి? అది పక్కన పెడితే నేను 10th ఎగ్జామ్ రాసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు 10 లక్షల మంది రాశారు. 10 లక్షల మందికి ఎన్నో స్కూళ్ళల్లో రోల్ నెంబర్ 55 వాళ్ళు వాడుకొని ఉంటారు. కొంతమంది పేరు హర్ష అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో కానీ పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనకేం జరిగింది, మనకి హాల్ టికెట్ నెంబర్ వచ్చింది మీకు, అవునా? హాల్ టికెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీకు ఆబ్వియస్ గా హాల్ టికెట్ నెంబర్ అంటే ఇట్స్ ఎ యూనిక్ నెంబర్, అవునా? మీకు అలాగే మీరు మీ ఇల్లు ఉందనుకోండి, మీ ఇంటి లోపల మీకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నారు. ఆ ఇంటర్నెట్ కనెక్షన్ మీ ఇంట్లో ఒక 10 మంది వాడుకుంటున్నారు. స్మార్ట్ టీవీ అయితేనేమి, మొబైల్ ఫోన్స్ అయితేనేమి, ల్యాప్టాప్ అయితేనేమి, ఆన్లైన్ క్లాసెస్ అయితేనేమి, అందరికి ఒక 10 మంది వాడుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ బయటికి పోయేటప్పుడు, అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఒకే హాల్ టికెట్ నెంబర్ తో వెళ్తారు, విచ్ ఈస్ బేసికల్లీ కాల్డ్ as పబ్లిక్ ఐపీ. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, నా సిస్టమ్ యొక్క ఐపీ ఏంటంటే ఐపీ కాన్ఫిగ్ అంటే ఇదేం చెప్తుంది, నా ఐపీ వచ్చి 192.168.1.187. పక్కన ల్యాప్టాప్ చెక్ చేసి ఇట్ మైట్ బి 188, నా వైఫ్ ల్యాప్టాప్ చేసి ఇట్ మైట్ బి 199, నా స్మార్ట్ టీవీ సెలెక్ట్ చేసుకుని అది మేబీ 120. బట్ అంతా ఉంటుంది. కానీ మేము బయటికి వెళ్ళేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ టీవీలో నేను యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా వీడియో చూస్తున్నాను అనుకోండి, యూట్యూబ్ కనెక్ట్ అవ్వాలి కదా, మరి బయటికి పోయేటప్పుడు ఈ ప్రైవేట్ రేంజ్ లో పోదు. దేంట్లో పోతుంది? ఇక్కడికి వచ్చి చూడండి, ipconfig.io అంటే నాకు జియో ఇచ్చిన పబ్లిక్ ఐపీ ద్వారా బయటికి వెళ్తుంది మీకు. ఓకే, మీరు కూడా చెక్ చేయొచ్చు. మీరు కూడా మీ ల్యాప్టాప్ లో ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేయండి, మీకు మోస్ట్లీ ఇంట్లో నుంచి పనిచేస్తుంటే 190 వస్తుంది, ఆఫీస్ లో ఉంటే 10 వస్తుంది. కానీ బ్రౌజర్ లో ipconfig.io అని ఇచ్చారనుకోండి, మీకు ఏ ఐపీ అడ్రస్ ద్వారా మీకు పైకి వెళ్తే చెక్ చేయండి. మీరు కావాలంటే చూడండి, మీ ల్యాప్టాప్ లో ఐపీ కాన్ఫిగ్ కొట్టండి, అలాగే మీ మొబైల్లో కూడా వైఫై కనెక్ట్ అయ్యింటే ఐపీ కాన్ఫిగ్ కొట్టండి, రెండు సేమ్ ఐపీ చూపిస్తాయి మీకు రెండు సేమ్ ఐపీ చూపిస్తాయి మీకు. ఎందుకంటే డిఫరెంట్ డివైజెస్ ని మనం వాడుకున్నా కూడా కానీ అది వెళ్ళే వైఫై రౌటరు ఆ తర్వాత ఇంటర్నెట్ కి మీకు కనెక్ట్ అవుతుంది, మీకు. సో కాబట్టి ఆ ఐపీ వేరే ఉంటుంది, దట్ ఈస్ బేసికల్లీ కాల్డ్ పబ్లిక్ ఐపీ. ఓకేనండి, దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ఐపీ. కాబట్టి ఈ విధంగా మనకు వచ్చి ఐపీ అగైన్ దిస్ ఇస్ నాట్ సబ్నెటింగ్ అండి, జస్ట్ మీకు ఐపీ అడ్రస్ క్లాసెస్ చెప్తాను. మనము ఐపీ అడ్రసింగ్ మండే చెప్తాను యాక్చువల్ గా మీకు, అంటే సబ్నెటింగ్ ఎలా చేయాలి మండే చెప్తాను. ఇదేంటంటే జస్ట్ ఒక ఐపీ అడ్రసింగ్ ఓవర్ వ్యూ అనమాట మనకి. సో నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి మనకి క్లాస్ 3 అండి. రేపు ఏం చేస్తామంటే ఇక్కడ మనం మాట్లాడేది, సో ఫస్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇన్ AWS క్లౌడ్, తర్వాత హౌ VPC ప్రొటెక్ట్ వర్క్లోడ్స్, నెక్స్ట్ వచ్చి డీటెయిల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ AWS VPC అండి. మీకు ఇన్ డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడతాం మీకు. సో రేపు కూడా ఓపెన్ సెషన్ కాబట్టి ఎవరన్నా జాయిన్ అవ్వచ్చు, కాబట్టి మీరు జాయిన్ అయ్యి ఇది వినండి. సో దాంతో మనకి ఏంటంటే ఫస్ట్ 3 సెషన్స్ అనేది మనకు కంప్లీట్ అవుతాయి. సో మనకు ఆల్రెడీ 9:30కి నియర్ బై ఉన్నాం కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు క్లాస్ 2 కంప్లీట్ అయ్యే ఫీజ్ డీటెయిల్స్ చెప్పి నేను ఓపెన్ చేస్తాను, మీరు క్వశ్చన్స్ అనేది అడగొచ్చండి. గివ్ మీ 1 minute. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకే. సో ఇదండి మీరు చేసినట్టు ఫీజు నిన్న చెప్పాను, ప్లస్ ఈ రోజు రేపు కూడా చెప్పాలి. సో కాబట్టి ఫీజు వచ్చి మీకు 12,500 వన్ టైం పేమెంట్, 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే మేలో 7,500, జూన్ లో 7,500 ఉంటుంది. మీరు చేయాల్సిన ఫోన్ పే జీపే నెంబర్ అండి. చేసినాక దయచేసి స్క్రీన్ షాట్ మీ జీమెయిల్ ఐడి, పాత స్టూడెంట్స్ ఉంటే మీ ఎగ్జిస్టింగ్ ఐడి పంపించేయండి, మీకు కొత్త స్టూడెంట్స్ అయితే ఆ స్క్రీన్ షాట్ మీ జీమెయిల్ ఐడి ఈ 2 నెంబర్లకు పంపించండి మీకు. సో ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్నారు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే వాట్సాప్ లో ఈ 2 నెంబర్లు పింగ్ చేయండి, ఇస్తాను మీకు. అండ్ ఒకవేళ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటే ఫోన్ పే లో రెంట్ ఆప్షన్ ఉంటుంది, కాకపోతే వాళ్ళు పాన్ అడుగుతారు, మీ పాన్ ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ చేయాల్సి వస్తుంది. ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ డేట్ AWS B60 ఏంటంటే జూలై 22 మీకు కంప్లీట్ అవుతుంది మీకు.
ఒక 2-3 డేస్ ఎటన్నా అవుద్ది, బట్ ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ డేట్ ఇదండి. మీకు మనకి వీడియో యాక్సెస్ నిన్నటిది ఆల్రెడీ ఎవరైతే ఫీజు పే చేశారో చాలా మందికి ఇచ్చేసాను, కొంతమందికి ఇవ్వాలి ఇంకా యాక్చువల్ గా. సో కాబట్టి రేపు కూడా ఫ్రీ క్లాసు మీరు అటెండ్ అవ్వచ్చు మీకు. సో వీడియో యాక్సెస్ మాత్రం ఏమవుద్దంటే మీకు ఫీజు పేమెంట్ తర్వాత వస్తుంది, అండ్ 1 year పాటు మీరు ప్లే చేసుకొని చూసుకొని ప్రాక్టీస్ చేయొచ్చండి మీకు. సో మోస్ట్లీ క్లాస్ అంతా కూడా 8:30 to 9:30 ఉంటుంది. పెద్ద టాపిక్ అయితే 9:45, 15 minutes డౌట్ కూడా ఇస్తాను. 15 minutes ఏముందంటే కంపల్సరీ 15 minutes కాదు మీకు. ఒకవేళ కొంచెం సీరియస్ ప్రాబ్లమ్ ట్రబుల్ షూట్ చేయాలంటే